నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్న ముఖ్యమంత్రి. ఆటో డ్రైవర్ల కోసం త్వరలో కొత్త యాప్ తీసుకువస్తామని వెల్లడి. ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ సమస్యను తొలగించామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భవానీ మాలాధారణ చేసిన భక్తులు. రేపు కూడా పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు వస్తారని అధికారులు అంచనా. తమది పేదల ప్రభుత్వం అని, ప్రతి పేదవాడి జీవితంలో మార్పు తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాల ద్వారా దేశంలో ఎక్కడా లేని సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల కోసం త్వరలోనే ఊబర్ తరహాలో కొత్త యాప్ను తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 436 కోట్లను 2.9 లక్షల ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు ఎక్కువగా పేదవారేనని, వారికి ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం ఉద్దేశమని సీఎం తెలిపారు. ఏడాదికి 15,000 రూపాయల సాయం ఇవ్వడం వల్ల వారికి కొంత ఊరట లభిస్తుంది. ఇది పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే చర్య అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. చెప్పిన పని చెప్పినట్లు చేసే ప్రభుత్వం కూటమిదే. ఎవరికి లంచాలు ఇవ్వకుండానే అర్హులందరి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రహదారులు గుంతలతో నిండిపోయాయని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక 2,000 కోట్లు ఖర్చు పెట్టి రహదారులను బాగు చేశామని చంద్రబాబు వివరించారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో ర్యాపిడో, ఊబర్ తరహాలో కొత్త యాప్ తీసుకొచ్చి డ్రైవర్లకు మెరుగైన వ్యాపార అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో ఉన్న అమ్మాయిలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుతుందని చెప్పారు. స్త్రీశక్తి పథకం బంపర్ హిట్ అయింది. రాష్ట్రంలో మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు అని అన్నారు. ఓజీ సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు, విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈరోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది. ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ? ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున
చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి. నేను కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి. మీ బాడీ అంతా హూనం అయిపోయింది. ఇంకో పక్క ఛార్జెస్ కూడా విపరీతంగా, ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక పిలుపిచ్చాం. ఆ పిలిపి ఎన్డీఏని గెలిపించమని. ఈ రోజు మీరు చూస్తే నేను ఎన్నో ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడూ చూడని ఎన్నిక. 94% స్ట్రైక్ రేటు. రేపు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల వల్ల దీనికంటే పెరగాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏడాదిలోపే గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరించామని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం 436 కోట్లు అవుతుందని, ఈ భారాన్ని తమ ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని వివరించారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇన్ని కష్టాల్లో తమకు సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. స్త్రీ శక్తి పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించినప్పుడు ముందుగా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించామని తెలిపారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం తాము చాలా ఆలోచించామని వివరించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎంతో ప్రయత్నం చేసి అమలు చేశారని నొక్కి చెప్పారు. సీఎంకి ఆటో డ్రైవర్ల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు పిఠాపురంలో ఓ ఆటో డ్రైవర్ తనకు వారి సమస్యలను చెప్పారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ, వారి కుటుంబాలకి, మీడియా మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 2000 గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.
మహిళలు కూడా ఆటో నుంచి అంతరిక్షం వరకు రాణిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. ప్రజల రుణం తీర్చుకోవటమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఆటో డ్రైవర్లు ప్రజల సేవలో ముందుండి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. వీరి నవ్వు, నిజాయితీ, చైతన్యం రాష్ట్రానికి బలం. అందుకే ప్రభుత్వం ఈ వర్గం సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. విజయవాడ సింగ్ నగర్లో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆటో డ్రైవర్ల కృషిని ప్రశంసించారు. ప్రజలతో నిత్యం మమేకమై ఉండే వృత్తి ఇదేనని, ఆటో డ్రైవర్లు గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాల దాకా చర్చించే ప్రజానేతలుగా నిలుస్తారని తెలిపారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా నవ్వుతూ పలకరిస్తారు ఆటో డ్రైవర్లు. ఎవరికి ఏ అత్యవసర ప్రయాణం ఉన్నా టక్కున గుర్తొచ్చేది వారే. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే శక్తి ఆటో డ్రైవర్లకు ఉంది అని పేర్కొన్నారు. ఆనాడు దివంగత ఎన్టీఆర్ కాకి డ్రెస్సు వేసుకుని ప్రజల మధ్యకు వెళ్లినట్లు నేడు ఆటో డ్రైవర్లు అదే స్ఫూర్తితో సమాజానికి సేవ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. నేను కూడా ఆటో వెనుక ఉన్న కొటేషన్లు చదువుతుంటా. వాటిలోని మాటలు చూస్తుంటే వారి మనసు ఎంత పెద్దదో అర్థమవుతుంది అని లోకేష్ అన్నారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఎవరన్నా ఆటో ఎక్కితే నవ్వుతూ పలకరిస్తారు మా ఆటో డ్రైవర్లు. గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలంతా కూడా ఆటో డ్రైవర్లే ఆటోలో చర్చిస్తారు. పోయిన 5 సంవత్సరాలు చూసాం. మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వైనాట్ 175 కాస్త వైనాట్ 11 అయినాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య అయినా బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్. అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు, డ్రైవర్ గా నటించారు. ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా, అత్తారింటికి దారేది. ఆనాడు అన్న ఎన్టీఆర్ కాకి డ్రెస్ వేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం అయినా వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు. కేబినెట్ మీటింగ్ లో ఏనాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు. అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది. నేను ఎప్పుడు తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతూ ఉంటా. ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది. ఆ కొటేషన్ ఏంటంటే, వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు, మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు. అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు. ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూసా, అందరూ బాగుండాలి దాంట్లో నేను కూడా బాగుండాలని చెప్పారు. మూడో కొటేషన్, జరా భద్రం భయ్యా మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి. అంటే స్పీడ్ గా నడపద్దు, ర్యాష్ గా నడపద్దని ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి. ఈ కొటేషన్లన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు. ఎవరన్నా బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు, ఎవరన్నా పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు. అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరులు దగ్గరికెళ్ళి డబ్బులో లేని వస్త్రాలు దొరికినాయి, ఇది మీరు జాగ్రత్త వాళ్ళకి చేర్చాలని చెప్పే పెద్ద మనసున్న వ్యక్తులు మా ఆటో డ్రైవర్లు. ఆటో వెనుక నవ్వు తెప్పించే కొటేషన్లు కూడా ఉన్నాయి స్వామి. అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు అని చూసావిడు. అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు. ఇంకోటి, హాయ్ అని ఆశ పెంచొద్దు, బాయ్ అని బాధ పెట్టద్దు. అంటే ఎప్పుడు ఆటో వెనకాల బండి ఉంటే నవ్వుతూ ఉంటాం. సమాజం పట్ల
మాకున్న బాధ్యత తెలుస్తుంది. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఆదరిస్తారు మా ఆటో డ్రైవర్లు. అందుకే యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా నేను సమావేశం ఏర్పాటు చేసుకున్నా. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. ఆనాడు ఆటో డ్రైవర్లు నాకు చెప్పింది ఒకటి, కుడి చేతిలో 10,000 పెడతారు, ఎడం చేతిలో 20,000 రూపాయలు లాగేస్తారని. అరే ఎట్లా లాగుతున్నారో భయ్ అని అడిగా. గ్రీన్ ట్యాక్స్ పెంచారు, 20,000 రూపాయలు చేసి బాదుతున్నారన్నారు. అదేవిధంగా రోడ్ల పైన ఉన్న గుంటలు పూడ్చట్లేదు, 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. ఆ గుంటల వల్ల మా ఆటోలు రిపేర్లకు వస్తున్నాయి, దీనివల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆనాడు చెప్పారు. అందుకే మీ ఆదరణతో 94% సీట్లు ఈరోజు ప్రజాప్రభుత్వం కైవసం చేసుకుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా 3,000 రూపాయలకి తగ్గిస్తాం జరిగింది. అంతేకాదు పవన్ అన్న నాయకత్వంలో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది. ఈ రోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం. అంతేకాకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి, మీకు అక్కడ తాగునీరు అందజేయాలి. ప్రత్యేకంగా మహిళలు ఆటోలు తోలుతున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రిక్ ఆటోలు మీకు అందిస్తమే కాదు, ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని ఆనాడు మాకు చెప్తాం జరిగింది. ఇది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాం. చంద్రబాబు పాలన వచ్చిన తర్వాతే ఆటో డ్రైవర్లకు ఒక గుర్తింపు, ఒక మర్యాద వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఆటో డ్రైవర్ సేవలు కార్యక్రమం ద్వారా ఆటో కార్మికులకు అండగా ఆర్థిక సహాయం అందజేయడానికి వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇస్తే అప్పటి వైసీపీ నాయకులు హేళన చేశారని, ఇప్పుడు సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని అన్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. స్త్రీ శక్తి కారణంగా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అని తెలియగానే వారికి ఆర్థిక సహాయం చేయాలని సంకల్పించామని అన్నారు. ఆటో కార్మికుల తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్మికులకు, మహిళలకు, రైతులకు, యువకులకు అన్ని రకాలుగా ప్రాధాన్యత లభిస్తున్నది మనకు తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు గతంలో ఆటో డ్రైవర్లంటే చాలా చులకనగా చూసేవాళ్ళు, ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకోవడం కానీ వాళ్ళ గోడు వినటం కానీ అనేది ఎప్పుడూ కూడా చరిత్రలో లేదు. కానీ చంద్రన్న పరిపాలన వచ్చినాకే ఇవాళ ఆటో డ్రైవర్ అన్నకి ఒక గుర్తింపు, ఒక మర్యాద దక్కిందనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున ఆటో నేస్తం, ఆటో డ్రైవర్ల నేస్తమని ఒక పథకాన్ని ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మిగిలినటువంటి మంత్రివర్యులు, నా తోటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మాకనేని బసవపున్నయ్య స్టేడియంకు వచ్చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్ని, కార్మికుల కష్టాల్ని విని ఆలకించి వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయాలో, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా వాళ్ళని ఆదుకోవటంలో ముందడుగు వేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అనేది విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల మాధవ్ గారు కూడా ఉన్నారు. కేంద్రం నుంచి అనేకమైన సహాయాలంతా ఉన్నాయి. ఈ రోజున సమస్యల్ని అధిగమించి, కష్టాల్ని అధిగమించి పేద వర్గాలకి సంక్షేమ పథకాలు చేయటంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్తే ఎగతాళి చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఆ రోజు పాలకపక్షం ఎగతాళి చేసింది. వీళ్ళు అధికారం కోసం చెప్తా ఉన్నారు, అధికారంలోకి వచ్చినాక పేదల్ని పలకరించరు, పేదల్ని పట్టించుకోరు, అనేకమైనటువంటి అవాస్తవాలు చెప్పారు.
నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఆ పార్టీల్ని, ఏమైంది ఇవాళ? సూపర్ 6 సూపర్ హిట్ అయిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. గతంలో ఇదే రాజకీయ పార్టీలు అమ్మ ఒడి అని 2019లో భార్య భర్తలు ఇంటింటికి వెళ్ళి చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని. అధికారంలోకి వచ్చినాక అర్ధవడి చేసి ఒక బిడ్డకు మాత్రమే అమ్మ ఒడి అని చెప్పి తల్లికి ఉసురు తగిలే విధంగా చేశారు. కానీ మేము 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పాం, తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి తల్లిని ఆదుకుంటామని చెప్పాం, మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. నిజమో కాదో ఆలోచన చేసి చెప్పని చెప్తా ఉన్నా. 200 రూపాయలు ఉండేది 2014లో నేను శాసనసభ్యుడు, మొట్టమొదటి శాసనసభ్యుడు అయినప్పుడు పింఛను. ఆ రోజున ఇదే నియోజకవర్గంలో 10,000 మందికి నా సొంత డబ్బులతో ఆ 200 కూడా రాకపోతే పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున. ఆ రోజు చెప్పాం పింఛన్లు పెంచుతామని. 200 పింఛన్ని తల్లుల్లాంటి, తండ్రుల్లాంటి, అక్కలకి, చెల్లెలకి, వికలాంగులకి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సమస్యలున్నా ఆదుకుంటానికి ముందుకొచ్చి 2,000 రూపాయలు చేశారు. ఆ రోజున 2019 ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చి 3,000 చేస్తామని చెప్పాడు. ఆ 3,000 చేయడానికి ముప్పు తిప్పలే పెట్టి ప్రజల్ని 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 5 సంవత్సరాల్లో 250 రూపాయల చొప్పున పెంచి నరకం చూపించాడు ప్రజలకి, వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి. కానీ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రచారంలో కూటమి ప్రభుత్వం చెప్పాం ప్రజలకి, రేపు అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి రాగానే చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో 2014, 2019 5 సంవత్సరాలు రన్ చేస్తే ఈ మహానుభావుడు వచ్చి అన్నా క్యాంటీన్లను రద్దు చేశాడు. ఆటో డ్రైవర్లు, అనేక అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉపయోగించి అన్నా క్యాంటీన్లు తీసేస్తే మళ్ళా 2024లో అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. మహిళలకు ఉచితంగా గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మా అక్క చెల్లెమ్మలకి 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు స్త్రీ శక్తి పథకం అని పేరు పెట్టి మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం అని చెప్పాం. ఇక్కడ మా ఆటో అన్నలు, తమ్ముళ్ళు ఉన్నారు. మీ భార్యలు, మీ భార్య, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లిదండ్రులు, మీ అందరూ కూడా, మీ ఇంట్లో ఆడపడుచులు కూడా ఏ ఊరు వెళ్లాలన్నా ఇవాళ ఉచితంగానే ఇవాళ ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారంటే అది స్త్రీ శక్తి పథకం యొక్క మహిమ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానివల్ల ఆటో డ్రైవర్లకి సంపాదన తగ్గింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం, సభలో మాట్లాడా, ఇలాగ జరుగుతుంది, విషయం ఇలా ఉంది సార్ అని అంటే వెంటనే స్పందించి ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ లెక్కలు తీయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎంత ఖర్చైనా పర్లా, చిన్న చిన్న కుటుంబాలు, ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదని చెప్పి ఇవాళ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున ఇవాళ ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్ నేస్తం అని పథకం పెట్టి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయమని కోరుతా ఉన్నా. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం చంద్రబాబు నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల సంక్షేమం పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించిన సందర్భంగా విజయవాడ వారధి వద్ద ఆటో స్టాండ్ నుండి స్క్రూ బ్రిడ్జ్ మీదుగా బెంచ్ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో పాలాభిషేకం మరియు స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని కూటమి నాయకులు తిలకించారు. ఈ ఆటో ర్యాలీలో లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లతో పాటు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బీజేపీ నాయకులు కోలపల్లి గణేష్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక కొత్త కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం స్త్రీ శక్తి అనే కార్యక్రమం ద్వారా మహిళా లోకం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో సంబంధం లేకుండా ప్రతి ఒక్క మహిళకి ఉచిత బస్సు ఏర్పాటు చేసే సందర్భంలో తాత్కాలికంగా ఆటో డ్రైవర్లకు వచ్చే ఇబ్బంది, ఆటో కార్మికులకు వచ్చే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఆలోచించుకొని ఆర్థికపరమైన అనేకమైన ఇబ్బందులు ఉన్న ఆటో కార్మికులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం దసరా పండగకి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలాగా కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని సున్నితంగా పరిశీలించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న సంగతి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు జీఎస్టీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 28% 18% 5% తగ్గించి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి నిత్యావసర వస్తువుల్లో కానీ లేకపోతే ఒక ఆటో కొనుగోలులో కూడా అనేక విధాలుగా కన్జ్యూమర్ కలిసి వచ్చే విధంగా ఒక ఆటోకి సుమారు 30,000 40,000 కలిసి వచ్చే విధంగా, కారు కొనుక్కుంటే 1,00,000 కలిసి వచ్చే విధంగా, మన ఉప్పు పప్పు ఇవన్నీ కొనుక్కుంటే ప్రతి కుటుంబానికి నెలకి కనీసం 5,000 నుంచి 6,000 రూపాయల లాభం వచ్చే విధంగా ఇవాళ జీఎస్టీలు చేసే సంస్కరణ వలన కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించడం జరుగుతుంది. దానితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకుని ముందుకు వెళ్తూ ఇటు సంక్షేమాన్ని అన్ని విధాలా కూడా సంక్షేమం ద్వారా పేదలను అభివృద్ధి పరచడానికి, అదేవిధంగా అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఒక చక్కటి ప్రణాళిక వెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మనకు సహకరిస్తున్న మోడీ గారికి మనస్ఫూర్తిగా ఈ ఆంధ్ర రాష్ట్ర కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారో దానికి మద్దతుగా దాంతోపాటు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో భారీ ర్యాలీ ఆటో కార్మికుల ర్యాలీలో వెళ్ళి దానిలో ఆ లైవ్ ఇంటరాక్షన్లో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటమే కాకుండా ఆటో డ్రైవర్ల సేవలో నిత్యం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరొకసారి చెప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు విజయవంతంగా ముగిసినప్పటికీ భవానీల తాకిడి మాత్రం ఇంద్రకీలాద్రికి ఏమాత్రం తగ్గలేదు. అమ్మవారి దర్శనం కోసం శనివారం నాడు ఇంద్రకీలాద్రి వైపు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. భవానీల సంఖ్య ఊహించని రీతిలో పెరగటంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భారీ జనసందోహం కారణంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఏ వాహనానికి అనుమతి ఇవ్వకుండా భక్తులు నడక మార్గం ద్వారా మాత్రమే ఇంద్రకీలాద్రి వైపు వెళ్లేలా నియంత్రణలు అమలు చేశారు. రేపు ఆదివారం కావడంతో భవానీలు మరింతగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 23 నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. మార్చి 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి నెల 24వ తేదీ వరకు ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది. అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమేనని ఇంటర్మీడియట్ బోర్డు పరిస్థితులను అనుసరించి షెడ్యూల్లో మార్పు చేసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అలాగే పరీక్షల విధానంలోనూ ఈసారి మార్పులు జరిగాయి. తొలుత సైన్స్ గ్రూప్ విద్యార్థులకు గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు నిర్వహిస్తారు.
రోజు ఓ సబ్జెక్ట్ మీద పరీక్ష ఉంటుంది. ఉదాహరణకు గతంలో ఎంపీసీ విద్యార్థులకు సబ్జెక్టు పరీక్ష ఉంటే ఆ రోజు ఆర్ట్స్ బైపీసీ గ్రూపుల విద్యార్థులకు ఇతర సబ్జెక్టులకు పరీక్షలు ఉండేవి. అయితే ఇప్పుడు పరీక్షల విధానం మారింది. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్ పరీక్ష ఉంటే ఆ రోజు కేవలం ఆ సబ్జెక్టు మీద పరీక్ష మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇటీవల బైపీసీ గ్రూప్ను తీసుకొచ్చారు. దీంతో ఎంపీసీ విద్యార్థులకు కూడా జువాలజీ చదివే అవకాశం ఉంటుంది. అయితే ఒకే రోజు 2 పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక ఒకరోజు ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. సైన్స్ గ్రూపు విద్యార్థుల సబ్జెక్ట్ పరీక్షలు పూర్తయ్యాక ఆఖరిలో లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూప్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆటో కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం డ్రైవర్ల సేవలో పథకాన్ని కొనసాగిస్తూ వారికి 15,000 చొప్పున నగదు బదిలీ చేస్తుందని తెలిపారు. ఎన్నికల ముందు హామీగా ఇచ్చిన సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధానంగా పరిగణించి పలు పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఎన్నికల ముందు హామీగా ఇచ్చిన సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేసినట్టు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వెనుకాడటం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయోజనం పొందుతున్నారని, దసరా పండుగ సమయంలో ఈ పథకాన్ని అనేక మంది మహిళలు వినియోగించుకున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం డ్రైవర్ల సేవలో పథకాన్ని కొనసాగిస్తూ వారికి 15,000 చొప్పున నగదు బదిలీ చేశామని సామినేని ఉదయభాను తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 మాసాల కాలంలో ఏదైతే ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా ఇవాళ వాహన మిత్ర ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి ఈ రాష్ట్రంలో 2,95,000 మంది ఆటో కార్మికులకి, అలానే క్యాబ్ ఎవరైతే టాక్సీగా కార్లు తిప్పుతున్నారో ఆ టాక్సీగా తిప్పే డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారంటే నిజంగా కూటమి ప్రభుత్వానికి ఇది చాలా గొప్ప విశేషం. ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా మరి ఈ కాలంలో ఈ సమయంలో మరి వెంటనే ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఆటో కార్మికులకి వారికి వచ్చే ఉపాధి తగ్గిపోయిందని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి ఆటో కార్మికులకి 15,000 రూపాయలు సహాయం చేయడం అనేది నిజంగా దేశంలోనే ఒక గొప్ప విశేషం. ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఏ ఆటో కార్మికుడు కూడా 15,000 రూపాయలు ఇవ్వట్ల. ఇవాళ ఈ కుటుంబ ప్రభుత్వంలో 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నందుకు మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఇవాళ విజయవాడలో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ ఈ డబ్బును కూడా విడుదల చేస్తున్నారు. ప్రతి కార్మికుడు ప్రతి ఆటో కార్మికుడు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ పథకాలు మేము ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు ఏదైతే హామీలు ఇచ్చామో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అదే పదంలో అదే పందాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ మేము ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ఏ ఒక్కరికి హాని కలగకుండా సంక్షేమ పథకాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో జరిగింది. మరి వైకాపాళ్ళు బురద జల్లుతున్నారని మీరు అంటున్నారు. అది స్కాముల ప్రభుత్వం, మాది స్కీముల ప్రభుత్వం. ఎన్ని స్కాములు చేశారు, ఎంతమంది అరెస్టులు అయ్యారు, ఎంతమంది జైలు పాలు అయ్యారు ప్రజలంతా చూస్తున్నారు. మరి ఇదే దుర్గమ్మ దర్శనానికి 15 లక్షల మంది ప్రజలు వచ్చి, మహిళలు వచ్చి దర్శనం చేసుకున్నారంటే అది మా ప్రభుత్వం ద్వారా, అది ఉచిత బస్సు ద్వారా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి
మా జనసేన పార్టీ తరఫున పాలాభిషేకం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు చండీ హోమం నిర్వహించి దుర్గాదేవికి పూర్ణాహుతి సమర్పించారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల తర్వాత వన్ టౌన్ పోలీసులు పూర్ణాహుతి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సిబి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించడం జరిగిందని వన్ టౌన్ సిఐ గురుప్రకాష్ తెలిపారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపును పురస్కరించుకొని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. దసరా ఉత్సవాల సందర్భంగా స్టేషన్ ప్రాంగణంలో కలశాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ముగింపు సందర్భంగా వన్ టౌన్ స్టేషన్ ప్రాంగణంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా హాజరై పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ గురుప్రకాష్ మాట్లాడుతూ 11 రోజుల పాటు దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయన్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను అమ్మవారి పుట్టిల్లుగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని అన్నారు. అనంతరం అమ్మవారిని తిరిగి ఆమె స్థలానికి పంపించే కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇది తనకు ఒక అరుదైన అదృష్టమని పేర్కొంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేయటం నా పూర్వజన్మ సుకృతమని అన్నారు. దసరా సందర్భంగా భద్రతా చర్యల్లో భాగంగా 4500 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని, వీకెండ్స్ కారణంగా భవానీలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో మరో 3 రోజుల పాటు అధికారులు విధులు నిర్వహించనున్నట్లు చెప్పారు. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చడి అమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మనండడి అమ్మ దుర్గమాయమ్మ కృతాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పడుత్వ సంపదల్ విశ్వమాత అయినటువంటి ఆ దుర్గామాతకి నమస్కారాలు తెలియజేస్తూ ఆ తల్లి విజయదశమి రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ప్రసాదించి తెప్పోత్సవం అనంతరం నగరోత్సవం అయిపోయి సెమీ పూజ పార్వేటోత్సవాలు చేసుకుని ఆ తల్లి మళ్ళీ తిరిగి కొండెక్కేసేసింది. ఎక్కిన తర్వాత ఆచార సాంప్రదాయ ప్రకారంగా పుట్టింటికి వచ్చి వెళ్ళిపోయినటువంటి అమ్మకి మేము చాలా అద్భుతమైనటువంటి రీతిలో చండీ హోమ కార్యక్రమాలు చేయటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇది మాకు అలవాటు కాబట్టి అటువంటి కార్యక్రమాలని చాలా ఘనంగా జరిపిస్తూ అమ్మకి ఇంత ఆనందకరంగా ఇంతమంది ప్రజానీకం వచ్చినా కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి కించిత్ పొరపాట్లు కూడా జరగకుండా ఆ అమ్మ మమ్మల్ని కాపాడుతోంది. కాబట్టి అమ్మ మాకు ఆడపడుచుగా ఆ తల్లే స్వయంగా ప్రకటించుకున్నది. ఆ తల్లి మొట్టమొదటిగా పాదం మోపినటువంటి ప్రదేశం మనకి ఇక్కడే ఉన్నటువంటి చెట్టు ప్రాంతం, అమ్మ చెట్టు ప్రాంతం. అమ్మ తల్లి మొట్టమొదటిగా పాదం మోపినటువంటి ప్రదేశం అది. అటువంటి స్థలాన్ని పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తూ ఈ వన్ టౌన్ ప్రాంతం అంతా కూడా చాలా అమ్మకి ఇదైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ అనేటువంటి దానికి వారి అందరికీ కూడా ఆడపడుచుగా ఉంటుంది కాబట్టి ఉంటాను అని స్వయంగా ప్రకటించింది కాబట్టి అమ్మని కొలుచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా అమ్మ యొక్క కొలువుని, అమ్మ యొక్క ఉత్సవాన్ని ఆనందకరంగా చేసిన తర్వాత వాటి రోజున మా కులపెద్ద అయినటువంటి కమిషనర్ గారు చక్కగా ఇక్కడికి వచ్చి చండీ హోమం, అలాగే చండీ హోమం అనంతరం కూడా పూర్ణాహుతి కార్యక్రమాలు మా గురుప్రకాష్ దంపతులు వన్ టౌన్ సిఐ గారు వాళ్ళంతా కూడా కూర్చుని చక్కగా చాలా ఆనందకరంగా కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడ నగరానికి రావాల్సిన 642 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేసి నిలిచిపోయిన అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడ నగరపాలక సంస్థకు రావాల్సిన నిధులపై నేడు విజయవాడకు విచ్చేస్తున్న సీఎం చంద్రబాబుకు సత్యబాబు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ వివరాలను విలేకరులకు వీఎంసీలోని తన ఛాంబర్లో సత్యబాబు వివరించారు. నిధుల కొరతతో ఎటువంటి అభివృద్ధి పనులు జరగటం లేదని, దీంతో విజయవాడ నగర అభివృద్ధి స్తంభించిపోయిందని అన్నారు. రేపు విజయవాడ నగరానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి గ్రాంట్లు, బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వివరాల మీద ఒక బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారికి మేము పంపించడం జరుగుతుంది. ఈ బహిరంగ లేఖలో ముఖ్యమైనటువంటి అంశాలు 624 కోట్ల రూపాయల 42 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడ నగరపాలక సంస్థకు రావాల్సి ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా గతంలో ఈయన ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదల చేసినటువంటి స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ నిధులు 462 కోట్ల రూపాయల నిధులకి మొత్తం ఖర్చు చేయలేదు. సుమారు 289 కోట్ల రూపాయల
నిధులు ఈ స్టామ్ వాటర్ డ్రైన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడ నగరపాలక సంస్థకు రావాలి. ఇవి ఆ ప్రభుత్వం నాడు ఇవ్వలేదు, వైసీపీ పరిపాలన కాలంలో ఇవ్వలే. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తవుతున్నా ఇప్పటికీ ఆ నిధులు మాత్రం విజయవాడ నగరానికి విడుదల చేయట్లా. దీని ఫలితం విజయవాడ నగరంలో చిన్నపాటి వర్షం వస్తే మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులమయమైపోయి జలమయమయ్యి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రాజధాని నగరం విజయవాడ ప్రాంతం, ఈ ప్రాంతానికే రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపించి నిధులు విడుదల చేయకపోతే ఈ అభివృద్ధి అనేది ఏ రకంగా సాగుతుంది? మరోవైపు ఈ రాష్ట్రం ప్రభుత్వం విజయవాడ నగరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు మన చట్టబద్ధంగా రావాల్సిన నిధులు 216 కోట్ల రూపాయలు గత ఏడాది కాలం నుంచి విడుదల చేయట్లేదు. దీంతో నగరంలో పనులన్నీ కూడా అభివృద్ధి పనులు కూడా స్తంభించిపోయి ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణలకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించినట్లు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు తెలిపారు. ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి ఈ నెల 8న ప్రారంభమై అక్టోబర్ 28న విజయవాడలో నిర్వహించే సభతో ముగియనుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రోజురోజుకి రైతాంగ భూములు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని, రైతులు తమ భూములు కాపాడుకోగలరా అనే ఆందోళనలో ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త జమీందారులను సృష్టిస్తోందని దుయ్యబట్టారు. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఈయన కూడా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి రిలయన్స్ సంస్థతో 5 లక్షల ఎకరాలు ఇస్తామని చెప్పి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాయటం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు లోగడ నుంచి కూడా పరిశ్రమల అభివృద్ధి కొరకు ఏ ప్రభుత్వం ఉండా కొద్దో గొప్ప భూములు ఇస్తూ వచ్చారు. కొంత కన్సెషన్ రేట్కి వాళ్ళకి ఇచ్చారు. అట్లాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు, తక్కువ రేటుకే కరెంటు సప్లై చేస్తామని, కొన్ని రకాల ట్యాక్సులు మినహాయింపు, అటువంటి కొన్ని ఇన్సెంటివ్స్ ప్రకటిస్తూ చేస్తూ వచ్చారు. రాను రాను అది చాలా హెచ్చు స్థాయిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్న ముఖ్యమంత్రి. ఆటో డ్రైవర్ల కోసం త్వరలో కొత్త యాప్ తీసుకువస్తామని వెల్లడి. ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ సమస్యను తొలగించామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భవానీ మాలాధారణ చేసిన భక్తులు. రేపు కూడా పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు వస్తారని అధికారులు అంచనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.